తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది దినోత్సవ సందర్భంగా చింతకుంటలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ కార్యాలయం ముందు, మండల పరిధిలోని అన్ని కార్యాలయం ముందు మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. సందర్భంగా తహసీల్దార్ ఛాంబర్లో జి కృష్ణయ్య విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది దినోత్సవ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడడంతో మన నిధులు మనకు, మన ఉద్యోగాలు మనకు రావడంతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తహసీల్దార్ పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జెండావిష్కరణకు ముందు మహాత్మా గాంధీ, అంబేద్కర్, జయశంకర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సిబ్బందితో పాటు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. దా రండి రమ్మ గిల్లా కొత్తగా వచ్చింది, ప్రమోషన్ వచ్చింది కానీ పాత మన సార్ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషము. అదేవిధంగా ప్రతి గ్రామం లోపల తెలంగాణ జెండా ఎగురవేస్తున్నాము. అదేవిధంగా అందరికీ కూడా ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరికీ కూడా అభినందనలు, నమస్కారాలు తెలుపుతూ ముగిస్తాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ శుభాభివందనాలు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మనకు నీళ్లు, నిధులు, అదే తర్వాత ఉద్యోగాలు, ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి సంబంధించినట్టు కేటాయించబడినటువంటి అన్నీ అందరికీ కూడా సమపాలన చెందాలని, మరి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు, వందనాలు తెలుపుతూ ముగిస్తాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ శుభాభివందనాలు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మనకు నీళ్లు, నిధులు, అదే తర్వాత ఉద్యోగాలు, ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి సంబంధించినట్టు కేటాయించబడినటువంటి అన్నీ అందరికీ కూడా సమపాలన చెందాలని, మరి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు, వందనాలు తెలుపుతూ ముగిస్తాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషము. అదేవిధంగా ప్రతి గ్రామం లోపల తెలంగాణ జెండా ఎగురవేస్తున్నాము. అదేవిధంగా అందరికీ కూడా ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరికీ కూడా అభినందనలు, నమస్కారాలు తెలుపుతూ ముగిస్తాం.